అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 37. ఇన్నమన్ నసీఉ సియాదతున్ ఫిల్ కుఫ్ర్ يضل به الذين كفروا يحلونه عاما ويحرمونه عاما ليواطئوا عدة ما حرم الله فيحلوا ما حرم الله زين لهم سوء أعمالهم والله لا يهدي القوم الكافرين. ఆయత్ నంబర్ 37. నెలలను ముందుకు వెనక్కి మార్చడం ఓ అదనపు అవిశ్వాస చేష్ట. ఈ చేష్ట ద్వారా అవిశ్వాసులు మార్గభ్రష్టతలో పడవేయబడుతున్నారు. ఒక ఏడాది వారు దాన్ని ధర్మసమ్మతం చేసుకుని మరో ఏడాది దాన్నే నిషిద్ధంగా ఖరారు చేసుకుంటారు. అల్లా నిషిద్ధపరిచిన మాసాల గణంలో సారూప్యం సాధించడానికి, అల్లా నిషేధించిన దానిని ధర్మసమ్మతం చేసుకోవడానికి వారు ఇలా చేస్తారు. వారి దుశ్చేష్టలు వారికి అందమైనవిగా చూపబడ్డాయి. అవిశ్వాస జనులకు అల్లా సన్మార్గము చూపడు. 50. ఆయతులో నసీ అని అనబడింది. నసీ అంటే వెనక్కి నెట్టడం అని అర్థం. అరేబియాలో సైతం నిషిద్ధ మాసాలలో హత్యలు, దోపిడీలు చేయడాన్ని, యుద్ధాలు మొదలుపెట్టడాన్ని అవాంఛనీయమైన చర్యగా భావించేవారు. అయితే నిరంతరం 3 నెలల దాకా ఎలాంటి మారణకాండకు, దోపిడీ దుమ్మీలకు పాల్పడకుండా ఉండాలంటే వారి వల్ల అయ్యేది కాదు. ఈ సమస్య పరిష్కరించడానికి వారు డొంక తిరుగుడు పద్ధతిని అవలంబించారు. అరాచకం సృష్టించడానికి అనువుగా ఉన్న సమయంలో వారు నిర్విఘ్నంగా అరాచకం సృష్టించి ఈ నెలకు బదులు ఫలానా నెలను పవిత్రమైన మాసంగా పరిగణిద్దాం అని లజ్జావిహీనంగా ప్రకటించేవారు. ఉదాహరణకు ముహర్రం నెలకు గల మర్యాదను కాలరాచి దాని స్థానంలో సఫర్ మాసాన్ని పవిత్ర నిషిద్ధ మాసంగా ఖరారు చేసేవారు. ఈ రకంగా వారు పవిత్ర మాసాలను ముందుకు వెనక్కి నెట్టి మనోవాంఛల దాస్యం చేసేవారు. ఆ విధంగా వారు అవిశ్వాసంలో ఎంతో ముందుకు దూసుకుపోయారు. ఎందుకంటే వారి మార్పులు చేర్పుల ముఖ్యోద్దేశం యుద్ధాలు చేసి ప్రాపంచిక ప్రయోజనాలను జుర్రుకోవడం తప్ప మరేమీ కాదు. కాలం తిరిగి తిరిగి తన సిసలైన స్థితికి వచ్చిందని చెబుతూ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సైతం ఈ దురాచారాన్ని అరికట్టారు. అంటే ఇక మీదట నెలల ఈ క్రమం ఆది నుంచి వస్తున్న క్రమంలోనే ఉంటుంది. 51. ఒక నెలకు గల పవిత్రతను కాలరాసి మరో నెలను పవిత్ర మాసంగా ఖరారు చేయడంలో వారి ఉద్దేశం ఏమిటంటే, సంవత్సర కాలంలో అల్లా నిషేధించిన 4 మాసాల గణనను ఎలాగైనా పూరించాలన్నదే. అంటే ఒక తప్పు చేసి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో మరో తప్పు చేయడం అన్నమాట. అలా తప్పు మీద తప్పు చేసింది గాక తాము చేసేదంతా సరైనదేనని మనసుకు సర్ది చెప్పుకోవడం ఇంకొక తప్పు. ఆ విధంగా అల్లా వారి దృష్టికి వారి దురాగతాలను అందమైనవిగా చూపించాడు. మరెంత సేపటికి సంఖ్యను పూరించే విషయం పైన దృష్టి నిలిపారు గాని ఆ మాసాలను నిషేధించడంలో దేవుని ఉద్దేశం ఏమిటి అని ఆలోచించలేదు. మారణకాండను, దోపిడీలను నిరోధించడానికే అల్లా ఆ మాసాలను హరాంగా నిర్ధారించాడు. కానీ వారు మాత్రం మారణకాండను సృష్టించే తమ పైచాచిక ఉద్దేశంతో నెలల క్రమాన్ని మార్చారు. దేవుడు నియమించిన హద్దులను అతిక్రమించి ఆయన ఆదేశాలతో చెలగాటమాడడం అంటే ఇదే. ఆయత్ నంబర్ 38. యా అయ్యుహల్లదీన ఆమనూ మా లకుం ఇదా ఖీల లకుం ఇన్ఫిరూ ఫీ సబీలిల్లాహి ఇస్తాఖల్తుం ఇలల్ అర్దీతుం బిల్ హయాతిద్ దున్యా మినల్ ఆఖిరహ్ ఫమా మతాఉల్ హయాతిద్ దున్యా ఫిల్ ఆఖిరతి ఇల్లా ఖలీల్. ఆయత్ నంబర్ 38.
ఓ విశ్వాసులారా, అల్లా మార్గంలో బయలుదేరండి అని మీతో అనబడినప్పుడు మీరు నేలకు అతుక్కుని పోతారేమిటి? అసలు మీకేమైపోయింది? మీరు పరలోకానికి బదులు ఇహలోక జీవితాన్నే కోరుకున్నారా? అయితే వినండి, ప్రాపంచిక జీవితపు సకల సామగ్రి పరలోకమందు అత్యల్పమైనది. 52. రోమను చక్రవర్తి క్రైస్తవుడైన హెర్క్యులిస్ ముస్లింలకు వ్యతిరేకంగా పెద్ద సమర సన్నాహాలు చేస్తున్నాడని వర్తమానం అందడంతో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా యుద్ధానికి సిద్ధమవమని తన సహచరులకు ఆదేశించారు. ఇది హిజ్రీ 9వ సంవత్సరం సవ్వాల్ మాసంలో జరిగిన సంఘటన. తీవ్రమైన ఎండలు, అందున సుదీర్ఘ ప్రయాణం, కొంతమంది ముస్లింలకు కపటులకు ఈ ఆదేశం భారంగా తోచింది. ఈ విషయమై ఈ ఆయతులో చెప్పబడింది. ఈ యుద్ధం తబూక్ యుద్ధంగా పిలువబడింది, కానీ వాస్తవానికి ఈ యుద్ధం జరగలేదు. ముస్లింలు 20 రోజుల వరకు సిరియా సరిహద్దు ప్రాంతాల్లో తబూకులో రోము సేనల కోసం ఎదురు చూసి తిరిగి వచ్చేశారు. ఈ ప్రయాణంలో చాలని వనరులతో యుద్ధానికి బయలుదేరిన ముస్లింలు ఎన్నో అవస్థలు పడ్డారు. అందుకని ఈ సైన్యాన్ని జైషుల్ ఉష్రా, ఇబ్బందుల్ని ఎదుర్కొన్న సైన్యం అని పిలిచారు. ఇస్సాహలతుం అంటే మీరు అలసత్వం ప్రదర్శిస్తున్నారు, వెనక్కి తగ్గుతున్నారు అని భావం. ఈ సందర్భంగా బద్ధకాన్ని ప్రదర్శించిన ముస్లింలు బహుకొద్ది మందే అయినా ముస్లింలందరినీ ఉద్దేశించి ఈ ఆయతు సంబోధిస్తుంది. ఫతహుల్ ఖదీర్.